పద్ధతి పేరే యజ్ఞం, ఆ ప్రక్రియ పేరే యజ్ఞం. అంటే మనం ఇచ్చేటువంటి మనం ఏ విధంగానైతే, కానీ దేవతలు తీసుకోవాలంటే స్థూల పదార్థాలని వాళ్ళు తీసుకోలేదు. ఆ హవిస్సులు దేవతలకు అందుతాయి. దేవతలకు అందినటువంటి ఆహార పదార్థాలు మళ్ళీ వాళ్ళు దేవతలకి మానవుల్ని సృష్టించేటప్పుడు దేవతలు మానవ పంటలు భోగం చేయాలి. ధర్మరాజుకి అక్కడే దొరకల, ఇది యోగి అనవసరం దొరికిన యోగీశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడే ఉన్నాడు. అప్పటిదాకా ఆ వాయువు కనుక సాగకపోతే స్పృహ యజ్ఞాల ద్వారా మాత్రమే దేవతలకు ఇవ్వాల్సినటువంటి ఆహారం ఇవ్వాలి. ఎందుకంటే దేవతలు సూక్ష్మ కూడా మనం మామూలుగా చేసేటువంటి పూర్తి. కానీ స్వామివారు చేసేటువంటి ఉద్గీత మహామృత్యుంజయ అమృత రాజపక సోమరుడు మహాకృతుడికి రోజుకి ఒక విషయం మర్చిపోయాడు. ఈ ఉద్గీత మహామృత్యుంజయ అమృత పాశుపత సోమరుడు ఋషి సంప్రదాయంలో ఋషులు ఏ విధంగానైతే అగ్ని మదనం చేసి అంటే పవిత్రాగ్ని కట్టని రాపిడి చేసి అగ్ని తీస్తారు. అదేవిధంగా స్వామివారు కూడా కట్టతో రాపిడి చేసి అగ్నిని మదించి పవిత్రాగ్ని తీసి హోమగుండం వెలిగిస్తారు. మామూలు అగ్గిపోలతో వెలిగించాలి. అది కూడా మనకి యజ్ఞం ప్రారంభం రోజు మనం చూడవచ్చు. అది ప్రారంభం రోజు మనం తర్వాత టైం మనం చెప్పుకున్నాం, మనం ప్రచారం చేసుకునేటప్పుడు ఆ టైంలో చెప్పుకున్నాం. అగ్నిని మదించి చేస్తాం. అది కూడా చాలా పవిత్రాగ్ని తీయడం కూడా చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం. దాన్ని దర్శించినా కూడా పుణ్యం. యజ్ఞం చేయడమే కాకుండా యాగానం దర్శనం పుణ్యం. ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే యాగానం దర్శనం పుణ్యం. ఆర్థిక స్థితి ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞానికి సహాయం చేయాలి, యజ్ఞానాన్ని నిర్వహించాలి. యజ్ఞాన్ని దానికి కావాల్సిన ధన సంపద వస్తాం అన్ని కూడా సమకూర్చాలి. ధనం లేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు యజ్ఞాన్ని చూడాలి. పూర్వం రాజులు ఆచరించింది ఇదే. వాళ్ళు చేస్తారు, ప్రజలను దర్శిస్తారు. అట్లాగే స్థితి ఉన్నటువంటి వాళ్ళందరూ సహకరించి యజ్ఞాన్ని జరిపించండి. పేదలైనటువంటి వాళ్ళు ఇవ్వలేదని ఎక్కడా కూడా ఎవరు బాధపడే పని లేదు. వాళ్ళు కూడా ఇతరులు ఏమి విమర్శించాలి, ఇవ్వలేదు మీరు ఇవ్వలేదేమి. వాళ్ళందరినీ కూడా మన బంధుమిత్ర సపరివార సమేతంగా మన వాళ్ళు ఎవరైనా ఎక్కడ ఉన్నా సరే, పేదవాళ్ళు ఉన్నా ఎట్లా ఉన్నా కూడా అందరినీ కూడా యజ్ఞానికి సహాయం చేయకపోయినా రమ్మనండి. యాగానాం దర్శనం పుణ్యం. యజ్ఞం దర్శిస్తేనే పుణ్యం, యజ్ఞం చూస్తేనే పుణ్యం. కాబట్టి చేస్తే ఎంత పుణ్యమో అది మన ఊహకి అందనటువంటిది. కాబట్టి ఒక మనిషికి యజ్ఞం అన్నదానం చేస్తేనే మనం ఎంతో పుణ్యం అనుకుంటున్నామే. సమస్త ప్రాణికోటికి అన్నదానం చేసినటువంటి పుణ్య ఫలితం మీకు రాబోతా ఉంది యజ్ఞంలో రేపు భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళకి. కాబట్టి యాగానం దర్శనం పుణ్యం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యజ్ఞాన్ని ముఖ్యంగా చూడవలసిందిగా మీరు విజ్ఞప్తి చేసి చెప్పండి.